विश्वभूतानि त्रिवारस्यामृतं दिवे त्रिवारोर्वा उदयत्पुरुषः यस्यां हिरण्यं विन्दे हिरण्यप्राकारामात्रां तृप्तां तर्पयन्ते पद्मे श्रितां पद्मवर्णां तामिभोपह्वये श्रियो चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्वेणश्यतां त्वां मृणे हरिवरकटमर्कटाय वं 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 सर्वजनमेवस्यागरसनो कोरवं षट पुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। जय राम जय जय राम ओम श्री राम 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 जय అందరూ ఇంటి నుండి బియ్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇంటి నుండే తీసుకురావాలి. అందరూ మనం పూజ చేసినప్పుడు ఏం చేయాలంటే పూజ అప్పుడే అందరికీ ముందు ఎవరి ముందు వాళ్ళు పెట్టుకోవాలి. పెట్టుకొని అన్నిటి పైన పసుపు स्वामी की कन्नू बोले స్థానిక అంగడి బజార్ హనుమాన్ మందిర్ నందు ప్రతి వార్షికోత్సవంలాగా ఈ సంవత్సరం కూడా స్వామివారి యొక్క పంచామృత అభిషేక అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమం లక్షడిపేట హనుమాన్ దీక్షాపరులు మరియు సకల భక్త జనుల ఆధ్వర్యంలో ఉదయము 6:30 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరితో స్వామివారికి ప్రత్యక్షంగా పంచామృత అభిషేకములు గావించి
తదుపరి ఇప్పుడు స్వామివారి యొక్క అలంకరణ, అటు పిమ్మట హారతి, మహామంత్ర పుష్పం, ప్రసాద వితరణ అనేటువంటి కార్యక్రమం ఉంది. తదుపరి మధ్యాహ్నము 12 గంటలకు స్వాములకు, భక్తులకు అందరికీ కూడా అన్నప్రసాద వితరణ ఉంది. కావున ప్రతి భక్తుడు వచ్చి స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించి ఆ యొక్క హనుమత్ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలి. అంటే స్వామివారి యొక్క బలం ఏంటంటే అసాధ్యైన సుసాధ్యం గుర్యాతని. అంటే మనకి ఏది అసాధ్యం అనుకుంటామో అవన్నిటినీ కూడా స్వామివారిని తలుచుకుంటే సుసాధ్యం, సంపూర్ణం చేస్తాడట. అంత బలవంతుడు స్వామివారు. కనుక ప్రతి ఒక్కరు కూడా నిత్యము దేవాలయానికి రావాలి. మనము ఎక్కడో ఏదో పూజ చేసుకుంటున్నా, ఏదో యాత్ర పోతున్నా అంటే కాదు. మన గ్రామంలో ఉన్న ఆలయాన్ని మొదలు మనం ప్రతిరోజు సందర్శించాలి. మరి ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ దుస్తులతో వచ్చి స్వామివారిని సేవించాలి. మన హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కూడా కాపాడాలి. ఇది ప్రతి హిందూ యొక్క బాధ్యత. ఎందుకంటే ఇప్పటికీ చాలా మనము వీడియోలు చూస్తున్నాము, ఫోన్లలో వాటిల్లో వైరల్ అవుతున్నాయి. మన హిందువుల పరిస్థితి ఎలా ఉందో గమనించండి. ఇప్పటికీ కూడా మనమందరం మేల్కోకపోతే తదుపరి మన పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ స్వామివారి యొక్క సేవ చేస్తూ మన ధర్మాన్ని నలుగురికి తెలియజేస్తూ అందరం కూడా మన హైందవ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని కోరుతూ జై శ్రీరామ్, జై హనుమాన్.